మమ్మల్ని నీ రాజ్యముకై స్థిరపరిచిన వాడవు నీవే. అవును తండ్రి, నీవే సమస్త ఘనత మహిమ ప్రభావంకు అర్హుడు అని నిన్ను కీర్తించి కొనియాడుచున్నామయ్యా. ఈ సమయంలో అయ్యా ఇంకా నువ్వు నీ సన్నిధానంలో మేము గడపనై ఉండగా అయ్యా నీవే మాతో మాట్లాడు. నీ ప్రతి మాట మా హృదయం తాకినట్లుగా, నీ ప్రతి మాట మమ్మల్ని ప్రభావితం చేయనట్లుగా, నీ ప్రతి మాట మమ్మల్ని యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చినట్లుగా అయ్యా ప్రతి మాట చేత మమ్మల్ని బలపరచమని బతిమాలు వేడుకుంటున్నామయ్యా. మా శక్తి కలిగిన రాజా, ప్రభావం కలిగిన రాజా, నిత్యుడకు మా దేవా, నీవే సహాయం చేస్తూ మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని నడిపించువాడవు, మమ్మల్ని అద్దరికి చేర్చువాడవు, మా పట్ల కరుణ చూపిస్తూ మమ్మల్ని హెచ్చించువాడవు నీవేనని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. Praise the Lord, praise the Lord, hallelujah. Thank you, worship team, for the wonderful worship. God bless you all. Okay, first Sunday of this year, new year. How many of you are excited? How many of us are happy and excited? ఎంతమంది వచ్చేటప్పుడు యు ఆస్క్డ్ గాడ్, లార్డ్ స్పీక్ టు మీ టుడే అని ఎంతమంది అడిగే వచ్చారు? How many of you asked Lord please speak to me today, I want to hear from you eagerly అని? I'm so happy for you. So since మీకు ఆల్రెడీ మనం ఏ చాప్టర్లో మెడిటేట్ చేస్తున్నామో తెలుసు కాబట్టి ఒకసారి ఆ చాప్టర్ని చదవడానికి ప్రయత్నించండి. వచ్చేయడానికి ముందు ఆ వీక్ అంతట్లో ఏదో ఒక టైం తీసుకుని ఆ అధ్యాయాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. తరువాత దేవా ఇదే అధ్యాయం ద్వారా నీవు నాతో మాట్లాడు అని చెప్పి ఒక ప్రార్థన చేయండి, సిద్ధపాటులాగా. రైట్, గాడ్ విల్ స్పీక్ టు అస్. సో టుడే వీఆర్ మెడిటేటింగ్ ఆన్ యాక్ట్స్. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మనము ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ అపోస్తుల కార్యం, ఈ బుక్ అంతా కూడా, అపోస్తుల కార్యములన్నీ కూడా యేసుక్రీస్తు మరణించి ఆరోహణం అయిపోయిన తరువాత పరిశుద్ధాత్మని పొందుకుని సంఘము ఎలాగ స్థాపించబడింది, ఆది సంఘము అనేది ఎలా స్థాపించబడినది, అప్పుడు స్థాపించబడిన పునాదుల మీద ఈరోజు కూడా అదే సంఘము, అదే క్రైస్తవ్యము ఇప్పటికీ నిలబడి ఉంది. 2025వ సంవత్సరంలో కూడా ఆ సంఘము అంటే అప్పుడు వేసిన పునాది మీద ఇప్పుడు మనము నిలబడినాము. రైట్, అంత బలంగా పునాది వేయబడినది. అపోస్తుల కార్యములన్నీ కూడా సంఘము ఎలాగా స్థాపించబడినదనే దానిపైన మనకి తెలియజేస్తుంది. మనము 4 గాస్పల్స్లో కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు మనము చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారి యొక్క జననము, మరణము, ఆయన మాటలు, బోధలు చూస్తూ ఉంటాము. అపోస్తుల కార్యం నుంచి పరిశుద్ధాత్ముని కార్యాలు మనము చూస్తూ ఉంటాము. రైట్, పరిశుద్ధాత్ముడు ఎలాగ పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలాగ అపోస్తుల ద్వారా ఎలాగ పని చేస్తూ ఉన్నాడు, ఎలాగ సంఘంను స్థాపించాడు, ఆయన కార్యములు ఎలా ఉన్నాయి అనేది మనము చూస్తూ ఉంటాము. ఈ అపోస్తుల కార్యం అంతా కూడా ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 8వ అధ్యాయంలో మనకి 40 వర్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ 40 వర్సెస్ ఇన్ ద చాప్టర్ 8వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. ఆ 40 వచనాల్లో 4 సందర్భాలుగా మనము చూడవచ్చు. మొదటి సందర్భం ఏంటంటే సంఘము పైన హింస ఎలా వచ్చింది అనేది మొదటి 5 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ తర్వాత సమరియలో ఫిలిప్పు పరిచర్య మొదలు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత సైమన్ అనే ఒక గారిడి సీమోన్ యొక్క జీవితం గురించి, తర్వాత ఫిలిప్పు ఇథియోపియన్కి ఎలాగా
బాప్తిజం ఇస్తాడు అనే దానిపైన 4 సంఘటనల పైన ఈ 8వ అధ్యాయం అనేది రాయబడినది. రైట్, 40 వర్సెస్ ఉన్నాయి, 4 సందర్భాలు ఉన్నాయి. ఈ 4 సందర్భాలు ఏంటంటే, మొదట సంఘం అనేది హింసకు గురైనది, తర్వాత ఈ యొక్క ఫిలిప్పు సమరియలోని సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. గారిడి సీమోను గురించి కొన్ని వచనాలు ఉన్నాయి, తర్వాత కొన్ని వచనాలు ఇథియోపియుడు అయిన ఫిలిప్పు ఇథియోపియుడకు ఎలాగా బాప్తిజం ఇస్తాడు అనే దానిపైన 4 సంఘటనల పైన రాయబడి ఉన్నది. మొదటి 5 వచనాలు ఏంటంటే, On that day, a great persecution break out against the church in Jerusalem, and all except the apostles were scattered throughout the Judea and Samaria. Godly men buried Stephen and mourned deeply for him. But Saul began to destroy the church. Going from house to house, he dragged off both men and women and put them in prison. So ఈ ఫస్ట్ 4 వచనాలు ఏంటంటే, సంఘము మీద హింస. ఎక్కడ మనం ఎండ్ చేసాము ప్రీవియస్ చాప్టర్ అంటే, స్టెఫెనును ఏం చేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. రైట్, ఆ స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపేశారు. 7వ అధ్యాయం అక్కడ ఎండ్ అవుతుంది. 8వ అధ్యాయము ప్రారంభం ఏంటంటే, ఈ యొక్క సంఘము మీద హింస అనేది పెరిగిపోయింది. స్టెఫెను యొక్క మరణంతో ఒక గొప్ప హింస అనేది సంఘము మీద. ఇప్పుడు ఎక్కడ ఇదంతా జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది కదా. యెరూషలేములో అంతా ఏమైందంటే, సంఘము మీద హింస పెరిగిపోయింది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, మొత్తము యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా అంతటా పారిపోయారంట. ఈ హింసను తట్టుకోలేక అపోస్తులు తప్ప, అపోస్తులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు అపోస్తులు ఎవరున్నారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సమరయకి, యూదయకి, వేరే వేరే ప్రాంతాలకి పారిపోయారు, వెళ్ళిపోయారు. రైట్, భయపడి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు. అండ్ ఎవరైతే స్టీఫెన్ని పూడ్చిపెట్టి అక్కడ వాళ్ళు ఏడ్చారంట. అండ్ ఈ సౌలు ఏం చేస్తున్నాడు? సౌల్ బిగాన్ టు డిస్ట్రాయ్ ద చర్చ్, గోయింగ్, ఇంటింటికి వెళ్ళి వారిని బయటికి లాగి, స్త్రీలను పురుషులను కూడా బయటికి లాగి వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ యొక్క జైల్లో పెట్టడం మొదలుపెట్టాడు సౌలు. ఇక్కడ ఈ మొదటి 4 వచనాల్లో 4 సందర్భాలు ఏంటంటే, ఈ యొక్క సంఘం అనేది హింసకు గురవుతూ ఉన్నది. సౌలు ఏం చేస్తున్నాడు? ఈ క్రైస్తవుల మీద ఇంకా ఎక్కువ హింసను చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రైస్తవులు ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వేరే చోట్లకు పారిపోతూ, అంటే వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు హింసను తట్టుకోలేక. ఇంకొకటి ఏంటంటే, వారు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అపవాది అయిన వాడు హింస అనేది నష్టం కోసం తీసుకొచ్చాడు, హింస అనేది హాని చేయడానికి తీసుకొచ్చాడు, సంఘాన్ని కూల్చడానికి ఒక హింసను సంఘంలో పుట్టించాడు ఆది సంఘంలో. కానీ అదే హింసను దేవుడు ఎలా వాడుకున్నాడు? అన్యులకు కూడా సువార్త వెళ్ళేలాగా దేవుడు వాడుకున్నాడు. అప్పటి వరకు కేవలము జెరూషలేములో మాత్రమే సువార్త ఉన్నది. అప్పటి వరకు దేవుని గురించి, క్రీస్తుని గురించిన వార్త ఓన్లీ జెరూషలేంలో ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పర్సిక్యూషన్ పెరిగిపోయిందో, వారు పారిపోయి సమరయ, యూదయ ప్రాంతాలకు వెళ్ళి వారు ఎక్కడికి వెళ్ళారో ఆ చోట్ల అంతటా కూడా క్రీస్తు యొక్క సువార్త చాటడం మొదలు పెట్టారు. అది దేవుని కార్యము. ఏది అపవాది నష్టముగా మొదలు పెడతాడో అది దేవుడి ఘనతగా మారుస్తాడు. అది దేవుని కార్యము. ఏది మనకి హాని చేయాలి అని అపవాది ప్రారంభిస్తాడో అదే ఇన్సిడెంట్ని దేవుడు ఘనతగా మార్చుకుంటాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడం కోసం మార్చుకుంటాడు. ఏ అనారోగ్యాన్ని, ఏ ఓటమిని, ఏ బాధను, ఏ భయాన్ని అపవాది మొదలు పెట్టాడు నీ జీవితంలో, అదే పరిస్థితిని దేవుడు ఘనత కోసము వాడుకుంటాడు. సచ్ ఎ గ్రేట్ గాడ్. హల్లెలూయా. ఏది ఫిలిప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఫిలిప్పు 5వ వచనంలో చూసినట్లయితే, ఫిలిప్ వెంట్ డౌన్ టు అ సిటీ ఆఫ్ సమరియా, ప్రొక్లెయిమ్డ్ ద మెస్సయా దేర్. అక్కడ క్రీస్తుని గురించి సువార్త చాటడం. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సమరయకు వెళ్ళాడు. యూదయ, సమరయ ప్రాంతాలకు అందరూ వెళ్తూ ఉన్నారు. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయకు వెళ్ళాడు. సమరయకు వెళ్ళి అక్కడ మెస్సయ్య గురించిన వార్త చాటడము మొదలు పెట్టాడు. వెన్ ద క్రౌడ్స్ హర్డ్. ఇప్పుడు రైట్, ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఫిలిప్ అంటే ఎవరు? 12 మంది శిష్యులలో ఒకరు కాదు. ఎవరు ఈ ఫిలిప్? వెన్ యు గో టు, మీరు 6వ వచనంలోకి వెళ్తే, 6వ వచనంలో 6:5 చదవండి ఒకసారి.
ఆ, ఆ, మ్. ఆ, స్టెఫను, ఎస్. ఇప్పుడు 7 ఎన్నుకున్నారు, మీకు గుర్తుందా? భోజనాల దగ్గర మాకు ఫుడ్ అందట్లేదు అని కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఈ అపోస్తులు ఏం చేశారంటే, మేము మా పని ఫుడ్ పెట్టడం కాదు, దీనికోసం ఒక 7 నియమించుకుందాము. ఆ 7 క్వాలిటీస్ ఏంటి? పరిశుద్ధాత్ముని పొందుకోవాలి, నీతిమంతులై ఉండాలి, రైట్, కృపతోను బలముతోను నిండిన వారై ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న 7 ఎన్నుకున్నారు. ఆ 7 మొదటి వ్యక్తి స్టెఫను. ఆ స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపారు. రెండవ వ్యక్తి ఫిలిప్పు. ఆ ఫిలిప్పే ఈ ఫిలిప్. అర్థమైందా? ఇతను 12 మంది శిష్యులలో ఒకడు కాదు. ఇతని జాబ్ ఏంటి? అక్కడ మినిస్ట్రీ, ఫుడ్ మినిస్ట్రీ కోసము ఏర్పాటు చేసుకున్నారు. ఫిలిప్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? భోజనం కోసము, ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఆ వెధవరాళ్లకు, పేదవాళ్ళకి ఆహారం పెట్టడం కోసం నియమించిన ఫిలిప్పే ఈరోజు ఇక్కడ ఏమయ్యాడు? ఇవాంజలిస్ట్ అయ్యాడు. ఇవాంజలిస్ట్ అని నేను ఎలా చెప్తున్నాను? బైబిలే చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? అపోస్తుల కార్యములు 21:8 చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 21:8 చూడండి. ఫిలిప్ గురించి మరలా రాయబడినది. మర్నాడు మేము బయలుదేరి ఏడుగురిలో ఒకడును, ఇంగ్లీష్లో ఇలా ఉంది, హీఈస్ అన్ ఎవాంజలిస్ట్ అని రాయబడింది. హీఈస్ ద ఓన్లీ వన్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ స్పెసిఫికలీ, క్రొత్త నిబంధనలో ఒక టైటిల్ ఇవ్వబడి, స్పెసిఫిక్గా టైటిల్ ఇవ్వబడిన వారిలో ఇవాంజలిస్ట్ టైటిల్ పొందుకున్నది ఫిలిప్ ఒక్కడే, రైట్. సువార్థికుడిగా ఆయనకు టైటిల్, ఇవాంజలిస్ట్గా ఆయనకి టైటిల్ వచ్చింది, రైట్. సో హీ బికేమ్ అన్ ఇవాంజలిస్ట్. అసలు తనని ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ 7 మనుషులను ఎందుకు ఎన్నుకున్నారు? ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కానీ తను ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇవాంజలిజం చేస్తున్నాడు. దేవుని పిలుపు నేమేది ఉంటే, నువ్వు కుర్చీలు సదిరినా, చాపలు మడతబెట్టినా, వాయిద్యాలు వాయించినా, దేవుడు ఏ పిలుపు అయితే కలిగి ఉన్నాడో ఆ పిలుపులోనికి తీసుకుని వెళ్ళి నిలబెడతాడు. అది ఎంత ఆలస్యమైనా ఖచ్చితంగా ఆ స్థలములో దేవుడు మనలను నిలబెడతాడు. నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చాపలు మడతపెట్టి, చర్చ్ తుడిచి, బాత్రూమ్స్ కడిగి, ఇట్లాగా చాలా పనులు చేసి కానీ దేవుని పిలిపేది, దేవుని వాక్యము, సువార్తను ప్రకటించడం ఆయన పిలుపు. కాబట్టి ఆయన ఇక్కడ వరకు తీసుకుని వచ్చాడు. నీ మీద దేవుని పిలుపు ఉంటే, అది ఏ పిలుపు అయితే ఉన్నదో అక్కడి వరకు దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. నువ్వు అనుకుంటావు ఇక నా లైఫ్ అంతా ఈ కుర్చీలే, ఇదే కాదు. దేవుడు ఏ పిలుపు కలిగి ఉన్నాడో ఆ పిలుపును ఖచ్చితంగా నీ మీద నెరవేరుస్తాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, మనం దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని సన్నిధి మనలో ఉంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు కోర్టుకి వెళ్ళండి, జైలుకి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, లేదంటే ఆఫీసెస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క వెలుగు నీతో కూడా వస్తుంది. ఫిలిప్పు సమరయకు పారిపోయాడు, కానీ ఫిలిప్పుతో కూడా దేవుని ఆత్మ వెళ్ళినది, ఫిలిప్పుతో కూడా ఒక వెలుగు అనేది వెళ్ళినది. కాబట్టి అక్కడున్న ప్రజలకు ఏం జరిగింది? మేలు జరిగింది. నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీ వలన ప్రజలకు ఏమవ్వాలి? మేలు జరగాలి. నీ వల్ల ఎయిర్పోర్ట్కి వెళ్తావు, నువ్వు అక్కడ ప్రజలకు మేలు జరగాలి. ఆఫీస్కి వెళ్తావు, అక్కడ నీ చుట్టూ ఉన్న వారికి మేలు జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగు చేత, ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, ఎక్కడ చీకటిలోకి మనం వెళ్ళినా అక్కడ గొప్ప వెలుగు అనేది వస్తుంది. నీ రాకతో ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెలుగు రావాలి. అది నిజమైన క్రైస్తవ్యం అంటే, నిజముగా క్రీస్తుని పొందుకోవడం అంటే, ఆయన వెలుగు ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగును తీసుకుని వెళ్ళడం. అదే చేశాడు ఫిలిప్పు. సమరయలో అప్పటి వరకు సువార్త లేదు. ఈ సమరయులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేస్తారా? సో మనకి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాలు దావీదు, సొలొమోను వరకు కూడా 12 గోత్రాలు ఏమైనాయి? కలిసి ఉన్నాయి, రైట్. ఈ 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. తర్వాత సొలొమోన్ అయిపోయిన తర్వాత ఈ 12 గోత్రాలు 2గా డివైడ్ అయిపోయినాయి, రైట్. 2 సెక్ట్స్గా డివైడ్ అయినాయి. మీరు అక్కడ చూసినట్లయితే దెర్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయేల్ అండ్ కింగ్డమ్ ఆఫ్ యూదా. ఇశ్రాయేలు రాజ్యం ఉంది, యూదా రాజ్యం ఉంది. ఈ యొక్క 12లో 10 మంది, 10 ట్రైబ్స్ దే ఫార్మ్డ్ ఇజ్రాయేల్. 2 ట్రైబ్స్ దే ఫార్మ్డ్ జూడా. 10 tribes of Israel formed Israel and 2 tribes of them formed Judah. ఈ 2 tribes ఎవరు అంటే యూదా,
బెన్యామీను, ఆఖరి వాళ్ళు ఉన్నారు కదా, యూదా అండ్ బెన్యామీన్, వీళ్ళిద్దరూ కలిసి, ఈ 2 ట్రైబ్స్ కలిసి యూదా ట్రైబ్ అయింది. మిగిలిన ట్రైబ్స్ అన్నీ కూడా కలిసి అది ఇజ్రాయేల్ అయింది. ఇజ్రాయేల్ ఈజ్ ఆన్ ద సౌత్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఆన్ ద నార్త్ పార్ట్. ఇప్పుడు అక్కడ స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, సమరయ అని చెప్పి. ఆ సమరయ అనేది ఇజ్రాయేల్ అంతటికి కూడా క్యాపిటల్ అన్నమాట. యు గెటింగ్ మీ? మీకు అర్థమవుతుందా? ఆ 10 గోత్రాలకి ఇశ్రాయేల్ ఉంది. ఆ ఇశ్రాయేలులో ఈ సమరయ అనేది క్యాపిటల్. అండ్ కింద ఏదైతే ఉందో జెరూషలేం స్టార్ ఉంది కదా, అది క్యాపిటల్. మీకు అర్థమైందా? 2గా విభజించబడినాయి, ఒకటి ఇజ్రాయేల్, ఒకటి జూడా. ఇశ్రాయేల్కి క్యాపిటల్ ఈ సమరయ, యూదాకి క్యాపిటల్ యెరూషలేము. ఆ యెరూషలేములో, ఆ యూదాలో నుంచే దావీదు, దావీదు నుంచి యేసుక్రీస్తు, ఈ 2 ట్రైబ్స్లో నుంచి జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్, రైట్? సో యెరూషలేము అనేది క్యాపిటల్ అండ్ జెరూషలేం టెంపుల్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ ద జెరూషలేం. మనం చూసిన సోలమన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ యెరూషలేంలో కట్టబడినది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఈ సమరయులని ఎందుకు యూదులు చాలా చిన్న చూపు చూస్తున్నారు? సమరయులు ఎక్కడున్నారు? నార్త్ పార్ట్లో పైన ఉన్నారు కదా. ఆ సమరయులు అంటే ఈ యూదులకు చాలా చిన్న చూపు. ఎందుకు అంటే 722 BC అంటే 700 సంవత్సరాల క్రితము, వారు ఈ యొక్క క్రీస్తుకు 700 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, అశ్షీరీయులు ఏం చేశారంటే, అశ్షీరీయులు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేల్ అంతటిని, ఈ పైన ఉన్న ఇశ్రాయేల్ 10 ట్రైబ్స్ ఉన్నాయి కదా, ఆ 10 ట్రైబ్స్ని పట్టుకుని, వాళ్ళు చెర పట్టుకుని ధనవంతుల్ని, బలవంతుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే హై క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ స్ట్రాంగ్ పీపుల్, వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళి ఇక్కడ ఎవరిని విడిచిపెట్టారు? బలహీనుల్ని, పేదవాళ్ళనైన యూదుల్ని మాత్రమే ఇక్కడ విడిచిపెట్టేశారు. యూదుల్లో పేదవాళ్ళని, బలహీనులు మాత్రమే ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, రైట్? ఎవరెవరిని తీసుకుని వెళ్ళిపోయారు? ధనవంతుల్ని తీసుకుని వెళ్ళిపోయారు, రైట్? తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ మనం చూసినట్లయితే 2 Kings 17:24 రెండవ రాజులు 17:24 ఎవరైతే ఇక్కడ విడిచిపెట్టబడ్డారో ఈ యొక్క యూదులు, వారి యొద్దకు అశ్షీరీయులు ఎవరిని పంపించారు? మీరు చదవండి. 2వ రాజులు 17:24 అశ్షూరు రాజు బబులోను, కూత, అవ, హామాత్, సెఫర్వయము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక. అర్థమైందా ఇప్పుడు మీకు? అసలు ఇశ్రాయేలీల పట్టణం అది కదా, అదంతా ఇశ్రాయేలీల స్వాస్థ్యము. ఈ ఇశ్రాయేలీలను ఏం చేశారంటే అశ్షీరీయులు బలవంతుల్ని, ధనవంతుల్ని అందరినీ పట్టుకుని వెళ్ళిపోయి, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్యుల్ని తీసుకొచ్చి ఈ స్థలంలో పెట్టారు. అర్థమైందా? ఎందుకు అంటే వాళ్ళ డొమినియన్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఆక్యుపై చేయాలంటే ఏం చేశారు? ప్రైమ్ ప్లేసెస్లో తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, రైట్? ఆక్యుపై చేయాలంటే వాళ్ళ మనుషులు ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టు దొరుకుతుంది, మన మనుషుల కంటే కూడా, రైట్? అలాగా వాళ్ళ మనుషులను తీసుకొచ్చి ఇశ్రాయేలులో పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఏమీ లేక యూదులకి ఏం చేయడం మొదలు పెట్టారు? అన్యులను వివాహము చేసుకోవడం మొదలు పెట్టారు. అన్యుల వివాహం చేసుకున్నప్పుడు ఎవరు పుడతారు? క్రాస్ బ్రీడ్ పుడతారు, రైట్? ఒకరైతే యూదుడు, ఇంకొకరు అన్యులు. ఇలాగ వివాహం చేయడం మొదలుపెట్టి వీరేమైందంటే హాఫ్ జ్యూస్ అయిపోయారు, క్రాస్ బ్రీడ్ లాగా. సో వీళ్ళలో కల్చర్ కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు చూస్తే ఒక హిందూ క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారంటారు, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ ఇంకొక అన్యుల పట్టం ఉంటుంది, లైక్ క్రాస్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సమరయ ప్రాంతం అంతా కూడా ఏమొచ్చిందంటే ఒక క్రాస్ కల్చర్ వచ్చింది. అంటే అన్య దేవతల్ని పూజిస్తూ ఉన్నారు, దేవుని, మన యెహోవా దేవుని కూడా పూజ చేస్తున్నారు, రైట్? అంటే మన దేవుడికి ఒక టెంపుల్ కట్టారు, వాళ్ళ దేవుడికి ఒక టెంపుల్ కట్టారు, అందరినీ ఆరాధించటం మొదలు పెట్టారు. క్రాస్ కల్చర్ అనేది సమరయలో వచ్చింది. అది యూదులకు చాలా నిష్ఠ కలిగిన వారు, యూదులు అనేవారు కదా. వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారు, అన్య దేవతలకు అస్సలు ముట్టరు, తాకరు, వారి దగ్గర కూడా వెళ్ళరు, చాలా నిష్ఠగా ఉంటారు యూదులు. ఈ యూదులు సమరయులను చూసినప్పుడు చాలా నీచంగా చూసేవారు. అంటే ఏంటి? వీళ్ళు ఇప్పుడు మనం ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే, ఇప్పుడు మనము హిజ్రాలను చూస్తాం కదా,
రైట్, అంటే చాలా చిన్నగా చూస్తూ ఉంటారు కదా, అట్లాగా సమరయుల్ని చాలా చిన్న చూపు, అంటే మీరు 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 కల్తీ వాళ్ళు అన్నట్లుగా చూసేవాళ్ళు. మీరు యేసుక్రీస్తు ఆ బావి దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె నమ్మలేకపోతుంది. నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగడం ఏంటి, ఇది నిజమేనా? ఒక యూదుడు సమరయ స్త్రీ యొక్క నీరిస్తే తాగడం ఏంటి అనేది ఆమె నమ్మలేకపోయింది. ఎందుకంటే సమరయులను యూదులు ఎప్పుడు చాలా తక్కువగా చూసేవాళ్ళు. అలాగ సమరయులు వచ్చారు. కానీ ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళింది? ఫిలిప్పు ద్వారా అదే సమరయకు సువార్త అనేది వెళ్ళింది. ఏ సమరయనైతే యూదులు చిన్న చూపు చూశారో అదే యూదుల ద్వారా అదే సువార్తని యేసుక్రీస్తు సమరయ వద్దకు పంపించాడు. ఇప్పుడు సమరయలో ఫిలిప్పు సువార్త చాటడం మొదలుపెట్టాడు. 6వ వచనంలో, when the crowds heard Philip and saw the signs he performed, they all paid close attention to what he said. ఆయన ఏం చెప్తున్నాడా అని అందరూ ఆలకించడం మొదలుపెట్టారు జనములందరూ. For the shrieks, impure spirits, దురాత్మలు వెళ్ళగొట్టడము ప్రారంభించినాడు. అండ్ మెనీ హూ వేర్ ప్యారలైజ్డ్, అందరూ కూడా, ఈ ప్యారలైజ్ అయిన వాళ్ళు, నడవలేని వాళ్ళందరూ కూడా స్వస్థత పొందడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి సువార్త చాటుతున్నాడో దురాత్మలు పారిపోయినాయి, స్వస్థతలు వస్తున్నాయి, కాలు లేని వారు నడుస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూసినప్పుడు దెర్ వాజ్ సచ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ. గొప్ప సంతోషము పుట్టినదంట. 8వ వచనం ఏం చెప్తుంది? ఆ పట్టణం అంతా కూడా గొప్ప సంతోషము. అంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత సమరయలో సంతోషం వచ్చింది. అప్పటి వరకు సమరయలో సంతోషం లేదు. వారు చాలా చిన్న చూపు చూడబడుతున్నారు. వారు అసలు పరిగణలోనే లేరు. దేవుడు అసలు చూడట్లేదు అన్నట్లుగా వారు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగున, ఎన్నిక లేని వాడు బలమైన తీసివేయబడిన రాయి మూలకు తలరాయి. ఈ వచనాలన్నీ నెరవేర్చబడినట్లుగా ఎన్నిక లేని సమరయ మీదకి ఏమొచ్చింది? గొప్ప సంతోషం వచ్చిందంట సమరయ పట్టణం. దెర్ వాస్ అ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ ఆఫ్ సమరయ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ thousands of years. యేసుక్రీస్తు ఎవరి జీవితంలోకి వస్తాడో 1000 సంవత్సరాలైనా 20-30 సంవత్సరాలైనా కానీ దెర్ ఇస్ అ గ్రేట్ జాయ్ ఇన్ ద లైఫ్. దెర్ ఇస్ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ. ఈ అన్య దేశమైన భారతదేశంలో ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చినాడో, ఎప్పుడైతే ఆ అపోస్తలులు వచ్చి ఆ సువార్తను మనకు అందించారో అప్పుడు వెలుగు వచ్చినది, అప్పుడు సంఘం ఇక్కడ స్థాపించబడినది, అప్పుడు మనము గ్రేట్ జాయ్ అనేది చూడగలిగాము. ఎన్నో ఆ యొక్క ఆచారాలన్నిటినీ కూడా ఎండ్ చేయగలిగారు. లేకపోతే ఈరోజు చాలా స్త్రీలు మరణించి ఉండాల్సింది. భర్త చనిపోయిన వాళ్ళ స్త్రీలు ఎవరు బ్రతికుండే వాళ్ళు కాదు. ఈరోజు మనందరికీ పెళ్ళైపోయి మనకంటే పెద్ద పిల్లలు ఉండేవాళ్ళు, ఇంత బాల్య వివాహాలు, ఇలాంటివి ఎన్నో ఎండ్ చేయగలిగారు. ఎందుకు? వెలుగు, క్రీస్తు యొక్క వెలుగు అనేది ఈ అన్య దేశంలోనికి వచ్చింది కాబట్టి. క్రైస్తవ్యం అనేది మాటలతో పుట్టినది కాదు, ఒకరి మరణముతో, కన్నీటితో, రక్తముతో పుట్టినది క్రైస్తవ్యం అనేది. ఒకరు కార్చిన రక్తములో పుట్టింది, ఒకరు కార్చిన కన్నీళ్ళలో పుట్టింది, ఒకరు మోకరించి చేసిన ప్రార్థనలో పుట్టింది, ఒకరు చేసిన త్యాగంలో పుట్టింది. జీవితాలను, కుటుంబాలను విడిచిపెట్టి వచ్చి ఈ నేలలో పడిన బాధలలో నుండి పుట్టినదే క్రైస్తవ్యము. మనం అనుకోవచ్చు ఊరికినే మనం పుట్టించిన దేవుడు కాదు ఈ దేవుడు. ఇది రక్తంలో, ఇది కన్నీటిలో, ఇది మోకాళ్ళమైన, ఇది శ్రమ పైన కట్టబడిన పునాది. ఆ పునాది మీద నేను ఈరోజు నిలబడినాము. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనకి ఆ విలువ మనకు అర్థం అవ్వాలండి. క్రైస్తవ్యం దేని మీద కట్టబడింది, ఆ విలువ మనకు అర్థమైతే ఈరోజు చాలా దేవునికి భయభక్తులు కలిగిన వారమై ఉంటాము. వి విల్ ఎంజాయ్. నిజమే దేవా, నేను కన్నీరు కార్చలేదు, రక్తము కార్చలేదు, చెమటోర్చలేదు, ప్రాణం ఇవ్వలేదు, మోకాళ్ళు వేయలేదు, కానీ రక్షణ అనుభవిస్తున్నాను, కృపను అనుభవిస్తున్నాను, క్షమాపణను అనుభవిస్తున్నాను, నీ ఆశీర్వాదాలన్నిటినీ అనుభవిస్తున్నాను. ఎందుకు అంటే ఆ రోజు అపోస్తలులు, ఆ రోజు మిషనరీస్ చేసిన కన్నీరు, రక్తము, చెమట, వారి మోకాళ్ళ ప్రార్థన ఈరోజు నాకు ఇంత స్వేచ్ఛనిచ్చింది. దెర్ ఇస్ అ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ. గొప్ప సంతోషం పుట్టిందంట. రైట్. అండ్ దెన్
నైన్త్ వర్డ్స్ నుంచి విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ గారిడి సీమోన్ గురించి చూస్తాం మనము. నౌ ఫర్ సమ్ టైమ్ ఏ మ్యాన్ నేమ్డ్ సైమన్ హ్యాడ్ ప్రాక్టీస్ సార్సరీ. ఏం చేస్తున్నాడు? గారిడి విద్యను ఆచరిస్తున్నాడు ఇన్ ద సిటీ అండ్ అమేజ్డ్ ఆల్ ద పీపుల్ ఇన్ సమరియా. సమరియలో వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యభరితులుగా చేస్తున్నాడంట. దేనితోటి? గారిడి విద్యతోటి. అండ్ ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే హీ బోస్టెడ్ దట్ హీ వాజ్ సమ్వన్ గ్రేట్. నేను చాలా గొప్పవాడనని ప్రజల మధ్యలో తనను తాను గణపరచుకోవడం మొదలుపెట్టాడు. బోత్ హై అండ్ లో గేవ్ హిమ్ దేర్ అటెన్షన్ అండ్ ఎక్స్క్లెయిమ్డ్, దిస్ మ్యాన్ ఈస్ రైట్లీ కాల్డ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. ఎవరంట? అతను దేవుని యొక్క గొప్ప శక్తి అని సమరీయులు ఈ సీమోనుని అంటున్నారంట. ఎందుకు? తను చేసిన గారిడి విద్యలను బట్టి. దే ఫాలోడ్ హిమ్ బికాస్ హీ హ్యాడ్ అమేజ్డ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విత్ హిస్ సార్సరీ. వారిని చాలా కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ఇతని యొక్క గారిడి విద్య చేత వారందరినీ కూడా మభ్యపరుస్తున్నాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సమరీ యొక్క హిస్టరీ చెప్పాను కదా. అక్కడ క్రైస్తవ్యం అప్పుడు క్రీస్తు గురించి ఎవరికీ తెలియదు, సువార్త రాలేదు. వారందరూ కూడా క్రాస్ కల్చర్లో ఉన్నారు. అంటే దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు, తోరా ఉంది, అండ్ విగ్రహారాధన కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ గారిడి విద్యలకు అక్కడ ఎక్కువ చోటు ఉండేది. రైట్? ఇప్పుడు మన భారతదేశంలో కూడా క్రైస్తవ్యం రాకముందు చాలా విచ్ క్రాఫ్ట్ ఉండేది, చాలా చాతబడి శక్తులు ఉండేవి, చీకటి పనులన్నీ ఉండేవి. ఇప్పటికీ కూడా కొంతవరకు అది జరుగుతూనే ఉంది. రైట్? ఇప్పుడు ఈ యొక్క సమరియలో ఏం జరుగుతుంది? అక్కడ చాలా గారిడి విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎంత ప్రాధాన్యత అంటే గారిడి విద్య చేసేవాడిని దేవుడుగా భావించే అంత ప్రాధాన్యత అక్కడ సమరియలో ఉంది. ఎందుకంటే నిజమైన దేవుడు తెలియనప్పుడు, నిజమైన దేవుని శక్తి తెలియనప్పుడు నీ దగ్గరికి ఏదొస్తే అదే నువ్వు దేవుడని నువ్వు పరిగణిస్తావు. ఏ పవర్ని చూస్తే ఆ పవర్ని దేవుడుగా భావిస్తాం మనం. ఎందుకు? నిజమైన దేవుణ్ణి మనం టేస్ట్ చేయకపోతే, నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే, ఏ శక్తి కనిపిస్తే ఆ శక్తి దేవుడు అనుకుంటాం మనం. ఏ అద్భుతం కనిపిస్తే అద్భుతాన్ని దేవుడు అనుకుంటాం మనం. అదే జరుగుతుంది ఇక్కడ సమరియలో. బట్ వెన్ దే బిలీవ్డ్ ఫిలిప్, రైట్? ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చేశాడు? సీమోనే ఒక దేవుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు. సీమోనే అక్కడ గొప్ప కార్యాలన్నీ జరిగిస్తూ ఒక గ్రేట్ మ్యాన్ అని చెప్పి చాలా ఘనముగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే సీమోను ఈరోజు ఆ ఇన్సిడెంట్ సీమోన్ని గుర్తెచ్చుకుంటే మనకి ఏం గుర్తు రావాలి అంటే, సంఘం ఎలా అయిపోయింది ఈరోజు అంటే మ్యూచువల్ బెనిఫిట్గా నాకేమొస్తుంది, నీకేమొస్తుంది, ప్రజలకేమో ఏమొస్తుంది, ఒక రకమైన ఎగ్జైట్మెంట్, వాళ్ళకి కావాల్సిన వండర్స్ హడావిడి వాళ్ళకు దొరుకుతుంది, కావాల్సిన డబ్బు పేరు సీమోనుకు దొరుకుతుంది. ఇప్పుడు సంఘంలో అలాగే అయిపోయినాయి. నాకేం కావాలి? డబ్బు కావాలి, పేరు కావాలి. మీకేం కావాలి? హడావిడి కావాలి, తాళమేళాలు కావాలి, లైట్స్ కావాలి, అరుపులు కావాలి మీకు, లేకపోతే స్వస్థతలు కావాలి, అది మీకు దొరుకుతుంది. సంఘంలో ఇలాగే అయిపోయినాయి. ఈరోజు చాలా సంఘాలు ఇలా మారిపోయినాయి. ఎప్పటి వరకు అలా జరిగింది? ఫిలిప్ వచ్చే వరకు కూడా అది కంటిన్యూ అయింది. బట్ వెన్ దే బిలీవ్డ్ ఫిలిప్ యాజ్ హీ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను, యేసుక్రీస్తు గురించి చెప్పడము మొదలు పెట్టినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారంట? స్త్రీలు పురుషులు కూడా బాప్తిజము తీసుకోవడము మొదలు పెట్టారు. సైమన్ హిమ్సెల్ఫ్ బిలీవ్డ్ అండ్ వాస్ బాప్టైజ్డ్. ఆశ్చర్యం ఏంటంటే, ఏ సీమోన్ అయితే ఇప్పటి వరకు గారిడి విద్యల చేత అద్భుతాలు చేశాడో అదే సీమోను బాప్తిజం తీసుకున్నాడంట. అదే ఫిలిప్ దగ్గర బాప్తిజం తీసుకున్నాడంట. అండ్ హీ ఫాలోడ్ ఫిలిప్ ఎవ్రీవేర్. ఎక్కడికి ఫిలిప్ వెళ్తే అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాడు సీమోను. రైట్? ఏ సీమోన్ అయితే గారిడి విద్యలు చేసి నేను గొప్పవాడిని, దేవుణ్ణి అనుకున్నాడో అదే సీమోన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పును వెంబడించడం మొదలు పెట్టాడు. నిజమైన వెలుగు కలదు. ఏం చేస్తే నిజమైన వెలుగు వచ్చినప్పుడు ఏమైందండి? చీకటి పారిపోతుంది. రైట్? అంధకారానికి చోటు ఉండదు. 14వ వచనం చూసినట్లయితే, when the apostles in Jerusalem heard that Samaria had accepted the word of God, ఎప్పుడైతే ఈ జెరూషలేములో ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ
పారిపోయారు. అపోస్తలులు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉండిపోయారు. కష్టమైనా పర్లేదు, నిందైనా పర్వాలేదు, ఇదే యెరూషలేములో మనం ఉండాలి, ఇక్కడే పరిచర్య చేయాలి అని 12 మంది శిష్యులు కూడా అక్కడే ఉండిపోయారు. మిగిలిన వాళ్ళందరూ స్కాటర్ అయిపోయారు. ఆ స్కాటర్ అయిపోయి సమరయలో ఫిలిప్పు అక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, చాలామంది బాప్తిజం పొందుకుంటున్నారంట అనే వార్త ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేముకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఎవరిని పంపించారు? పేతురుని, యోహానుని సమరయకు పంపించారు. రైట్, పేతురుని, యోహానుని సమరయకు పంపించారు. వెన్ దే అరైవ్డ్ దే ప్రేడ్ ఫర్ ద న్యూ బిలీవర్స్, కొత్తగా రక్షణలోకి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేసి దట్ దే మే రిసీవ్ ద హోలీ స్పిరిట్, వారి పరిశుద్ధాత్ముని పొందుకునే విధంగా వారందరి కొరకు చేతులుంచి ఎలా ప్రార్థించారు? బికాస్ ద హోలీ స్పిరిట్ హ్యాడ్ నాట్ యెట్ కమ్ అపాన్ ఎనీ ఆఫ్ దెమ్, దే హ్యాడ్ సింప్లీ బీన్ బాప్టైజ్డ్, వారు బాప్తిజం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు. ఎప్పుడైతే పేతురు, యోహాను వారి మీద చేతులుంచి పీటర్ అండ్ జాన్ ప్లేస్డ్ దేర్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ దే రిసీవ్డ్ ద, వీరి చేతులు ఎప్పుడైతే వారి మీద నుంచి ప్రార్థన చేశారో వారు పరిశుద్ధాత్ముని పొందుకున్నారు. సమరయ్య వాళ్ళందరూ ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్ముని పొందుకున్నారు. అండ్ మనం 18వ వచనంలోకి వెళ్ళినట్లయితే, వెన్ సైమన్ సా ద స్పిరిట్ వాజ్ గివెన్ అట్ ద లేయింగ్ ఆఫ్ అపోస్తల్స్ హ్యాండ్స్ హీ ఆఫర్డ్ దెమ్ మనీ. ఏం చేశాడు? బాప్తిజం తీసుకున్నాడా లేదా? రక్షణ పొందుకున్నాడా లేదా? ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? వీళ్ళు చేతులు పెడితే అద్భుతాలు జరిగిపోతున్నాయి, నా మీద కూడా మీరు చేతులు పెట్టండి, నాకు కూడా అదే గిఫ్ట్ కావాలి అని ఏం చేస్తున్నాడు? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. హీఈస్ బ్రైబింగ్ ద అపోస్తల్స్ టు గివ్ ద గిఫ్ట్. అదే ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? డబ్బులు తీసుకుని మంచిగా BMW కొనుక్కుని చేతులు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. కానీ వీళ్ళేం చెప్తున్నారు? పేతురు, యోహానులు ఏమంటున్నారు? యు హ్యావ్ నో పార్ట్ ఆర్ షేర్ ఇన్ దిస్ మినిస్ట్రీ బికాస్ యువర్ హార్ట్ ఈస్ నాట్ బిఫోర్ గాడ్. నాన్న 21 వర్డ్స్ చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. ఎంతమంది ఈరోజు హృదయాన్ని చూస్తున్నారండి? హౌ మెనీ ఆఫ్ us? ఆ సీమోను యొక్క హృదయం ఎలా ఉంది? ఎంతమంది హృదయాన్ని చూస్తున్నాము? Simon forget that gifts are dependent on character, money cannot buy them. దేవునిచ్చే బహుమానం అనేది మన క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మనకున్న ధనం మీద ఆధారపడి ఉండదు. ది క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఎలా ఉంది అని దేవుడు చూసి దానికి తగినట్లుగా నీకు బహుమానాన్ని ఇచ్చే దేవుడు. చాలామంది గిఫ్ట్స్ కోసం అడుగుతారు, నాకు స్వస్థత వరం రా, నాకు ప్రవచించే వరం కావాలి, నాకు భాషలు మాట్లాడే వరం కావాలి. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మన క్యారెక్టర్ మీద. మీరు ఎంత నీతిగా బ్రతికారు, ఎంత దేవుని దృష్టిలో మీ హృదయము ఎంత. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. బికాజ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని దృష్టిలో నీ హృదయము సరైనదిగా లేదు కాబట్టి ఇది నీకు పాలు పంపులు లేదు. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని దృష్టిలో నీ హృదయము ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హార్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దాని మీద ఆధారపడి మనము దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుంటాము, దేవుని ఆత్మను పొందుకుంటాము. దేవుని ఆత్మను సీమోను పొందుకోలేదు. బాప్తిజం పొందుకున్నాడు, ఆత్మ పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు? దేవుని దృష్టిలో తన హృదయం అనేది సరిగా లేదు కాబట్టి. అండ్ ఇంకా చూడండి, రిపెంట్ ఆఫ్ దిస్ వికెడ్నెస్ అండ్ ప్రే ఆఫ్ ద లార్డ్ ఇన్ ద హోప్. 22-23 చదవండి నాన్న తెలుగులో. ప్రభుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన రైట్. సో ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు మారుతావేమో దేవుణ్ణి ఫర్గివ్నెస్ అడుగు. 23, నువ్వు ఘోర దుష్టత్వములోను. ఏం కనబడుతుందంట వీళ్ళకు? పీటర్ చెప్తున్నాడు, పేతురు ఇప్పుడు
దేవుని బహుమానము, డిజర్న్మెంట్ ఈజ్ ద స్పిరిట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. వారిని చూసినప్పుడు వారిలో ఏ ఆత్మ పని చేస్తుందో కూడా చెప్పగలిగే అంత వరము ఎవరి దగ్గర ఉంది? పేతురు దగ్గర ఉంది. పేతురు సీమోనును చూసినప్పుడు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర దుష్టత్వమును దుర్నీతి బంధకముల్లోనూ నీవు ఉన్నావు అనేది పేతురికి కనబడుతూ ఉందంట. ఇంగ్లీష్లో యు హ్యావ్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్ అండ్ క్యాప్టివ్ ఆఫ్ సిన్. నువ్వు పాపానికి బానిసడవయ్యావు, బందీవైపోయావు అని చెప్తూ ఉన్నాడు. కానీ సీమోను ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను క్షమించు అని అడగట్లేదు. ఏమంటున్నాడు? మీరు చెప్పిన దానిలో ఏది నా మీదికి రాకుండా ప్రభుని అంటే సీమోనికి తెలుసు, దేవుని ప్రవక్తలు, దేవుని బిడ్డలు మాట్లాడితే అది జరుగుతుంది. వాళ్ళ శాపవచనమైన ఆశీర్వాద వచనమైన ఖచ్చితంగా జరుగుతుంది. దానికి పవర్ ఉంది. ఆ స్పిరిట్లో మనం ఏది మాట్లాడినా పవర్ ఉంటుంది అన్న విషయము ఈ దురాత్మలతో పని చేస్తున్న వాడైన సీమోనికి తెలుసు. ఎందుకంటే దురాత్మలతో పని చేస్తున్నవాడు కాబట్టి దురాత్మలు ఎలా పనిచేస్తాయో, దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో, దేవుని ఆత్మతో మాట్లాడితే ఏం జరుగుతుందో సీమోనికి తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు? మీరు మాట్లాడినది నా మీదికి రాకుండా మీరు దయచేసి నా కోసము ప్రార్థన చెయ్యండి. అక్కడ స్టెఫెను అంటున్నాడు, దయతో వీళ్ళను క్షమించండి. ఆత్మపూర్ణుడైన స్టెఫెను మాట్లాడాడు, క్షమించండి, ఆ శాపము వీరి మీదకి రానియొద్దు అని దేవుడి కోసం ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆత్మపూర్ణులైన వారు ప్రార్థన చేస్తే అది శాపమైన ఆశీర్వాదమైన జరుగుతుంది. కాబట్టి అది సీమోనుకు తెలుసు. కాబట్టి నా మీదికి ఆ నష్టము రాకుండా, శాపము రాకుండా నా కోసము వేడుకోండి అని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. అండ్ చూడండి తర్వాత ఏం జరిగింది? 25వ వచనంలో, అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేకుల గ్రామంలో. ఓకే, పేతురు యోహాన్ ఏం చేశారు? అదంతా చూసి వారికి చేతులుంచి ప్రార్థన చేసి తిరిగి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మనము 26వ వచనం నుంచి ఏం చూస్తామంటే ఫిలిప్పు ఇథియోపియుడి దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాము. 26వ వచనము, నౌ అన్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ సెడ్ టు ఫిలిప్. దేవుని దూత ఫిలిప్కి ఏమని చెప్పిందంట? గో సౌత్ టు ద రోడ్. మ్యాప్ పెడతారు ఒకసారి. గో సౌత్ టు ద రోడ్, ద డెసర్ట్ రోడ్ దట్ గోస్ డౌన్ ఫ్రమ్ యెరూషలేం టు గాజా. రైట్? So the next one, I guess, next. Yeah. So మీరు ఇక్కడ ఫిలిప్ యొక్క జర్నీ మీరు చూడండి. వేర్ హీ స్టార్టెడ్? యెరూషలేం. ఎక్కడ మొదలు పెట్టాడు? ఇనిషియలీ హీ స్టార్టెడ్ ఇన్, అంటే యెరూషలేం నుంచి పారిపోయి, ఇక్కడ నుంచి పారిపోయి సమరయకు వెళ్ళాడు. సమరయ నుంచి ఏం చేశాడు? మరలా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఫిలిప్ ఏ పొజిషన్లో ఉన్నాడు? లెట్ us సే మన పెద్ద లైక్ ఒక సమరయ ప్రాంతాన్ని అంతటికి కూడా ఓన్లీ ఇవాంజలిస్ట్ ఇస్ ఫిలిప్. అర్థమైంది కదా మీకు? సమరయ అనే ప్రాంతం అంతటికి, ఇప్పుడు లెట్ us సే హైదరాబాద్ అంతటికి నేను ఒక్కదాన్నే సువార్థికురాలిని. నేను హైదరాబాద్లో కొంత మిలియన్స్ లక్షల్లో జనాల్ని నేను మార్చాను, బాప్తిజం ఇచ్చాను. ఇప్పుడు దేవుడు వచ్చి నాకు, నువ్వు వెళ్ళి ఆ అరబ్ కంట్రీస్కి వెళ్ళు, లేదంటే లండన్ వెళ్ళు, లేదంటే నువ్వు ఆఫ్రికా వెళ్ళు అని చెప్తే నేనేమంటాను? దేవా, ఎంత కష్టపడి ఎంత పట్టణంలో, ఈ మహాపట్టణంలో ఇన్ని లక్షల మందిని నేను రక్షణ పొంది, నేను బాప్తిజం ఇచ్చి, నేనెంత పెద్ద సంఘాన్ని కట్టుకుంటే నా సంఘాన్ని వదిలి నువ్వు నన్ను అక్కడికి వెళ్ళమంటావా అని మనం దేవుని క్వశ్చన్ చేస్తాము కదా? అంతే కదా? ఈరోజు ఒక మెగా చర్చ్ని వదిలేసి బాబు నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేయంటే ఎవరైనా వస్తారా? ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎడారి అంట, డెజర్ట్ రోడ్ అంట. ఒకసారి 26 చదవండి నాన్న తెలుగులో. నీవు లేచి తక్షణముగా వెళ్ళి, దక్షిణముగా టు ద సౌత్, ఎస్, యెరూషలేము నుండి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో అంట. ఈయన దగ్గర ఏమన్నా బెంజ్ కారు ఉందా? BMW ఉందా? గుర్రములు ఉన్నాయా? రథములు ఉన్నాయా? ఏమీ లేదు. ఖాళీ నడకన వెళ్ళాలి. సమరయ ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుంది? కీప్ ద మ్యాప్ ఫర్ సమ్ టైమ్. సమరయ ఎక్కడుంది? యెరూషలేం ఎక్కడుంది? గాజా ఎక్కడుంది? సి, యెరూషలేం అండ్ గాజా కింద కనిపిస్తుందా? 5 ఉంది కదా, రోడ్ టు గాజా.
సో హీ వాజ్ ట్రావెలింగ్ సమరయ నుంచి యెరూషలేము, గాజా ఇదంతా కూడా ట్రావెల్ చేస్తున్నాడు. పుట్ అనదర్ మ్యాప్, ఐ థింక్ ఇట్ విల్ బి లిటిల్ క్లియర్. See, Jerusalem to Gaza. Samaria is on the top and Jerusalem, Gaza. ఆ రోడ్ మధ్యలో ఎక్కడో ఒక చోట కలుసుకోమని చెప్పాడు. ఎడారి ప్రాంతంలో వెళ్తున్నాడు ఫిలిప్. ఇప్పుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇక్కడ మీరు ఇంకొకటి చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు? రీడ్ వన్స్ అగైన్ 26, 27 కూడా చదవండి. ఎస్, 27. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి వన్ సెకండ్, అతడు లేచి వెళ్ళను, అంతే. దెర్ ఇస్ నో డిస్కషన్. ఎందుకు ప్రభువా, నేనెందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు వెళ్ళాలి? చాలా మంది అపోస్తలులు ఉన్నారు కదా, యెరూషలేంలో ఉన్నారు కదా. పీటర్ అండ్ జాన్ వేర్ టువర్డ్స్ జెరూషలేం కదా. పేతురు, యోహాన్లు యెరూషలేంకి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వాళ్ళని పంపించచ్చు కదా దేవా నువ్వు, వాళ్ళు ఆల్రెడీ దారిలో ఉన్నారు, టెల్ దెమ్ సో దట్ దెల్ బి ఆయనకి ఈజీగా వెళ్ళిపోతారు అని అనలేదు. వెంటనే లేచి హీ స్టార్టెడ్ అవుట్. వెంటనే లేచి ఏం చేశాడు? 27, ఐథియోపియా రాణి అయిన కందాకి కింద మంత్రి అయి ధనాగారం అంతటి మీదనున్న అథియోపియుడైన నపుంసకుడు. సో బేసిక్గా ఈ నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు, హీఈస్ నాట్ ఎ జూయిష్, హీఈస్ నాట్ ఇజ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, కానీ ఈ యొక్క ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంది. అప్పుడప్పుడు వచ్చి ఆరాధన, మనోళ్ళు చాలామంది అన్యులు ఏం చేస్తారంటే క్రిస్మస్ రోజు 4 లక్షల మంది వచ్చారంటే క్రిస్మస్కి, వీళ్ళందరూ ఎవరు? 3 లక్షల మంది పండగకు వచ్చే క్రైస్తవులు. అట్లాగా ఒక్కొక్క సందర్భంలో వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఏం చేస్తాడు? యెరూషలేంకి వెళ్ళి ఆ టెంపుల్లో ఆరాధన చేసుకుని తిరిగి వస్తూ ఉన్నాడు. తన రథంలో తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి మార్గంలో వెనుకకు ప్రయాణం అయ్యాడంట. అతను ఎవరు? ఏ రాణి కింద? కందాకే. కందాకే అనేది ఆమె పేరు కాదు, ఆ టైటిల్ నేమ్. అది క్వీన్ యొక్క టైటిల్. ఇప్పుడు ఫరో అని ఉన్నది కదా, ఫరో అనేది ఆ టైటిల్, కింగ్స్ టైటిల్ ఏదైతే ఉందో అలాగా కందాకే ఈజ్ అ నేమ్, ఆ టైటిల్ ఆఫ్ అ క్వీన్, రైట్? క్వీన్ విక్టోరియా, విక్టోరియా 1, విక్టోరియా 2, లైక్ దాట్. విక్టోరియా ఇట్స్ నాట్ అ నేమ్, ఆ రాణి యొక్క పేరు కాదు, రాణికి ఇవ్వబడిన టైటిల్ అది. ఓకే, కందాకే. ఆ రాణి కింద హీఈస్ అ ట్రెజరర్ అంట. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తిరిగి మరలా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సిట్టింగ్ ఇన్ హిస్ చారియట్ రీడింగ్ ద బుక్ ఆఫ్ ఐజయా ద ప్రాఫిట్, యెషయా ప్రవక్త యొక్క ఆ యొక్క స్క్రోల్ని చదువుతూ ఉన్నాడంట. 29 చదవండి నాన్న. 29, ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరికి పొమ్మని దాన్ని కలుసుకొనమని చెప్పాను. 30, ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? ఇక్కడ ఏం రాయబడిందంటే ఫిలిప్ ర్యాన్ అప్ టు ద చారియట్, పరిగెత్తుకుని వెళ్ళి ఆ చారియట్ని పట్టుకున్నాడంట. అంటే గుర్రపు రథాన్ని పట్టుకోవాలంటే నీకెంత వేగంతో పరిగెత్తగలగాలి? హౌ మచ్ స్ట్రెంగ్త్ డూ యూ నీడ్? ఆ చారియట్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిప్ పట్టుకుని అక్కడికి వెళ్ళి, మీకు అర్థమైందా? దేవుడు నువ్వు వెళ్ళు, అక్కడ అతడు ఉంటాడు, ఆ యొక్క ఐజయా పత్రిక చదువుతూ ఉంటాడు, ఆ ప్రవచనం చదువుతూ ఉంటాడు, నువ్వు ఇలా చెప్పు అని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీవు దక్షిణముకు పోవు మార్గంలో, ఎడారి మార్గంలో, జెరూషలేం నుంచి గాజాకు పోయే మార్గంలో ఒకరు కనిపిస్తారు, వెళ్ళి అని ఒక్కటే చెప్పాడు దేవుడు. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ లీడింగ్ ఫిలిప్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆ కార్యములన్నిటినీ జరిగి పరిగెత్తుకుని వెళ్ళి ఆ చారియట్ని పట్టుకుని అతన్ని చాలా జ్ఞానంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, నువ్వు చదివేది నీకు అర్థం అవుతుందా అని అడిగినప్పుడు అతను ఏమంటున్నాడు, నాకు ఎవరైనా చెప్తే కానీ నాకు అర్థం అవుతుంది, లేకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అని చెప్తాడు. అక్కడ మీరు చూసినట్లయితే అద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. ఏంటంటే అతను చదివే వాక్యము, ఫిలిప్పు చెప్పాల్సిన సువార్త, ఇట్ ఈస్ ఇట్స్ లైక్ ఎన్కౌంటర్, రైట్?
యాప్ట్గా ఏ వాక్యం అయితే చెప్తున్నాడో అది ఎవరి గురించి ప్రవచనము, యేసుక్రీస్తు గురించిన ప్రవచనాన్నే ఆయన ఇప్పుడు పాత నిబంధనలో స్క్రోల్స్లో చాలా ఉన్నాయి. ఐజయానే చదవాలి, ఐజయా ప్రవచనాన్నే చదవాలి అని అతనికి ఎందుకు ప్రేరేపణ వచ్చింది ఆ టైంలో? ఎంత యు సీ ద కోయిన్సిడెన్స్, అద్భుతంగా అక్కడ ఒక మిరకల్ లాగా జరిగింది. ఆయన చదువుతున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 32, 33 చదివినట్లయితే అది ఎవరి గురించి రాయబడినది? యేసుక్రీస్తు గురించి రాయబడినది. ఆ యేసుక్రీస్తు గురించి రాయబడినది అతను చదువుతూ ఉన్నప్పుడు ఈ ఫిలిప్కి అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాడు? కాస్ట్ ఓకే చదవండి నాన్న 32, 33. గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండును, దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయినను ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఎస్ అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. అతనికి ఈ యొక్క యూనొక అతనికి నపుంసకుడికి ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, ఎవరి గురించి చెప్తున్నాడో కూడా అతనికి తెలియదు. అంటే ఈరోజు మనం ఇక్కడ అంత బైబిల్ ఓపెన్గా ఉంది కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. కానీ అప్పుడు అతను రాణి యొక్క ట్రెజరర్కి తన్ని హెడ్గా పెట్టారు అంటే ఎంత జ్ఞానం ఉంటే పెడతారు, ఫైనాన్షియల్గా తనకి ఎంత స్కిల్ ఉంటే పెడతారు. సామాన్యుడిని పెట్టరు కదా, ఒక మంచి ఎబిలిటీ ఉన్న వాళ్ళని పెడతారు. అలాంటి వాడికి ఈ వాక్యము అర్థం కాలేదంట. అలాంటి వారికి ఎవరు చెప్తున్నాడు? ఫిలిప్పు చెప్తున్నాడు. ఫిలిప్పుకి అంత జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త అతనికి చెప్పినప్పుడు అతను వెంటనే ఏమని చెప్తున్నాడు? 36వ వచనంలో నాకు బాప్తిజమం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి. ఈరోజు వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, వెన్ సువార్త మనకు వచ్చినప్పుడు, ఆ సువార్త ఒకరి మీద పని చేసినప్పుడు వెంటనే వారి హృదయంలో నుంచి వచ్చే ఆలోచన ఏంటి? నేను రక్షణ పొందుకోవాలి, నేను బాప్తిజం తీసుకోవాలి అనే ఆశ తనకి పుట్టినది. ఒకవేళ అలాంటి ఆశ ఎదుట వారికి రావట్లేదంటే మన సువార్తలో ఏదో తేడా ఉంది అని అర్థం. సో ఇక్కడ అతను ఏమంటున్నాడు? నాకు బాప్తిజం ఇవ్వడానికి ఏమీ ఆటంకముగా ఉన్నది అంటున్నాడు. వెంటనే అక్కడ దిగి ఫిలిప్పు రథాన్ని ఆపమని ఆజ్ఞాపించి వెంటనే కిందకు దిగి బాప్తిజము తీసుకున్నాడు. ఈరోజు బాప్తిజం తీసుకోవడం చాలా సవాలుగా మారిపోయింది. చాలామంది త్వరగా బాప్తిజం ఇవ్వరు. బాప్తిజం తీసుకోవాలనే నిర్ణయము కూడా రక్షణ పొందుకోవాలనే డెసిషన్ కూడా చాలామంది పెండింగ్ పెట్టేస్తూ ఉంటారు. వెంటనే తక్షణమే బాప్తిజం తీసుకోవడం అనేది ఇమీడియట్ డెసిషన్, ఇమీడియట్ రెస్పాన్స్. ఏదైనా ఒక ఫుడ్ నేను టేస్ట్ చేశాను, నాకు నచ్చిందంటే వెంటనే ఏం చేస్తాను? ఆర్డర్ చేస్తాను. It's an immediate response of a Christian when the gospel comes to you, when the gospel reach your heart, it is your immediate decision to take baptism, to get saved. మళ్ళీ దానికోసం 5 సంవత్సరాలు వెయిట్ చేసి నీ క్యారెక్టర్ని టెస్ట్ చేసి నీతిమంతుడిగా ఉంటే అప్పుడు నేలల్లో ముంచుతాను, ఇది కాదు. వెంటనే నిన్ను మానిటర్ చేస్తాను, ఒక 10 years మానిటర్ చేస్తాను. నువ్వు నీతిగా బ్రతికితే, మనుష్యుడు నీతిమంతుడు కాదు, మనిషిలో నీతి లేదు, మనుషుని వలన నీతి రాదు, దేవుని వలన మాత్రమే నీతి. మనుష్యుడు ఎల్లప్పుడూ చెడ్డవాడే అని బైబిల్ చెప్తుంది. మనుషునిలో నీతి లేదు అని చెప్తుంది. నీ నీతి మురికి గుడ్డ వంటిదని బైబిల్ చెప్తుంది. నీ నీతి వలన నీకు రక్షణ రాదు అని బైబిల్ చెప్తుంది. ఇంకెందుకు ఆగుతున్నారు మీరు? ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? గెట్ baptized immediately. ఆలస్యం చేయకుండా
అండ్ ద లాస్ట్ వర్డ్స్ 39 అండ్ 39, 40. ప్రభువాత్మ ఫిలిప్పును, మళ్ళీ ఒకసారి మ్యాప్ పెట్టినాను, ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. 48th వర్డ్స్. అయితే ఫిలిప్పు ఎక్కడ ఆ జ్యోతిలో కనబడెను. అక్కడ నుండి కైసరియాకు వచ్చే వరకు అతడు పట్టణములన్నీ సంచరించుచు వెనక్కి సువార్త ప్రకటించుచు వచ్చెను. వెనక్కి నాన్న, ముందుకు కాదు. సో ఇప్పుడు ఎక్కడున్నాడు ఫిలిప్? జెరూసలేంకి గాజాకి మధ్యలో ఉన్నాడు. అక్కడి నుంచి దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళి, హీ వాజ్ నాట్ వాకింగ్ ఎనీమోర్. అతను నడుచుకుంటూ వెళ్ళలేదు, రథం మీద వెళ్ళలేదు. దేవుని ఆత్మ అతని తీసుకుని పోయాను కనుక ఇక అతను కనిపించలేదు. దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పాయింట్ 6 ఉంది కదా, ఆ జ్యోతి దగ్గర అక్కడ అపియర్ అయ్యాడంట. ఫ్రమ్ ఆల్ ద వే హియర్ హీ అపియర్డ్ దేర్ ఇన్ దాట్ ప్లేస్. ఆ జ్యోతిలో కనిపించి అక్కడ నుండి కైసరి ఎక్కడ ఉంది? పైన ఉంది. సో ఆల్ ద వే ఈ గ్రామాలన్నిట్లో సువార్త చెప్తూ 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 కైసరియాకు ప్రయాణం చేశాడంట. చూసారా, సువార్త కాలి నడక మీద ఎంతెంత ఊరులు చెప్పుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆల్ ద వే హీ ట్రావెల్ టు అరణ్య మార్గములో దేవుని ఆత్మ అతని పట్టుకుని ఎక్కడికి తీసుకువెళ్ళింది? ఆ జ్యోతి దగ్గరికి. అరణ్యంలో నువ్వు శ్రమ పడనక్కర్లేదు, అరణ్యంలో నువ్వు నడవక్కర్లేదు. ఆ అరణ్యంలో నేను నిన్ను ఎత్తుకుని వెళ్తాను. కానీ నీ అవసరం ఎక్కడ ఉంది? ఆ జ్యోతిలో ఉంది. అక్కడ నుండి కైసరుకు వెళ్ళే మార్గంలో ఆ ఊరులన్నిట్లో కూడా సువార్త అవసరం ఉంది కాబట్టి నువ్వు అక్కడ నడవాలి. కాబట్టి ఇక్కడ నిన్ను నేను ఎత్తుకుని తీసుకుని వెళ్తాను. దేవుని ఆత్మ అలాగ పనిచేస్తుంది. నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిన్ను నిలబెడుతుంది. అరణ్య మార్గంలో నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్తుంది. శ్రమలలో నిన్ను ఆయన ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు. ఎక్కడ స్వార్థ అవసరమో, ఎక్కడ నువ్వు దేవుడు నిన్ను వాడుకోవాలో తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడు. అప్పటి వరకు దేవుడు నిన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. హీల్ క్యారీ యూ. నిన్ను చంకనెత్తుకుని మృదిమి వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకుని వాడను నేనే. He'll carry you on his wings. ఆయన రెక్కల మీద నిన్ను మోసుకుని వెళ్ళే దేవుడు. నీ కష్టములో, నీ బాధలో, నీ శ్రమలో చాలామంది అనుకుంటారు నాకు ఒంటరితనము, నాకు బాధ, నాకు ఫెయిల్యూర్, నాకు డిప్రెషన్, నాకు 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 అనుకుంటారు. ఈ పరిస్థితులన్నిటిలో, ఈ బాధ అరణ్యం అంతటిలో యెహోవా నీకు తోడున్నాడు, యేసు నీకు తోడున్నాడు. హీ ఈజ్ వాకింగ్ విత్ యూ, హీ ఈజ్ టేకింగ్ ద పెయిన్ అలాంగ్ విత్ యూ. నీతో కూడా ఆయన అనుభవిస్తున్నాడు. నీకు బాధ అంటే ఆయన హీ నోస్ ద పెయిన్. డిప్రెషన్ అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. లోన్లీనెస్ అంటే ఆయనకి అనుభవం ఉంది. ఓటం అంటే ఆయనకి అనుభవం ఉంది. సొంత వారు వెలివేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ ఆయనకు తెలుసు. ఆకలి బాధ ఆయనకు తెలుసు. అవమానము బాధ ఆయనకు తెలుసు. దెబ్బల బాధ ఆయనకు తెలుసు. అనారోగ్యం బాధ. హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఈ బాధ ఉంది అంటే హీ కుడ్ వెరీ మచ్ రిలేట్ టు యూ. దట్ ఈస్ ద గాడ్. ఈరోజు మీరు చాలామంది, కొంతమంది మా దగ్గరికి వచ్చి బాధ చెప్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను ఆ మార్గం గుండా. ఏ డిప్రెషన్ గుండా వెళ్తున్నానంటే నేను కూడా డిప్రెషన్ గుండా వెళ్ళాను. నిద్రలేని రాత్రులు నాకు తెలుసు. అవమానం అంటే నాకు తెలుసు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ రోజు నాకు తెలియదు ఎందుకు దేవుడు అలా ఆ మార్గంలో నుంచి ఎందుకు తీసుకొస్తున్నాడో. ఆ రోజు నేను ఏడుస్తున్నాను, దేవా ఎందుకు వదిలేసావు నన్ను? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు ఏం మాట్లాడలే? ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఎన్ని సంవత్సరాలు నన్ను వదిలేస్తావు? ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నేను అడిగాను. మౌనంగా ఉన్నాడు దేవుడు. కానీ ఈరోజు నాకు తెలుస్తుంది, ఎంతోమంది ఆ దారి గుండా ప్రయాణిస్తున్న వారికి దేవుడు నన్ను నిలబెట్టాడు, అన్నని నిలబెట్టాడు. ఎందుకు శ్రమల గుండా యేసుక్రీస్తు వెళ్ళాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు అవమానించబడ్డాడు? ఎందుకు? అది ఎంత బాధ. 12 మంది నమ్మిన వారిలో ఒక్కరు వచ్చి అమ్మేశారంట 32 నాణాలకి. ఎంత బాధ అది. అవన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. హీ నోస్ యువర్ పెయిన్. మీరు చాలాసార్లు అనుకుంటారు నేనే బాధ నాదే, దేవుడు అసలు నా బాధ వినట్లేదు, ఆయనకి తెలీదు. కాదు. హీ ఈస్ విత్ యూ. నీకు ఉద్యోగం లేకుండా డిప్రెషన్లోకి వెళ్తున్నావు కదా, మంచం మీద పడుకుని ఏడుస్తున్నావు కదా, హీ ఈస్ విత్ యూ. ఆ రోజు
సొంత వారిని పోగొట్టుకొని మనము ఏడుస్తున్నాం కదా, ఆ రోజు అక్కడ ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన ఆ రోజు అక్కడ లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండము. ఒకటే సంవత్సరంలో 3 పోగొట్టుకున్నాం మేము, మా కుటుంబము. చాలా దగ్గర వాళ్ళు మాకు. 3 ఒకటే సంవత్సరం కూడా కాదు, 2 months గ్యాప్లోనే 3 చనిపోయారు. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, విత్ ఇన్ జస్ట్ 1 day హాస్పిటల్, నెక్స్ట్ డే డై. 1 weekలో చనిపోయి, స్పాట్ యాక్సిడెంట్లో చనిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం ఫ్యామిలీ అంతా లిటరల్గా. ఆ రోజు దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము మీ మధ్యలో ఉన్నాము. గాడ్ వాజ్ నాట్, ఆ రోజు దేవుడు అక్కడ విడిచిపెట్టుంటే ఇక్కడ వరకు రాము. ఆ రోజు దేవుడు ఏ ఆదరణ కావాలి, ఏ ధైర్యము కావాలి, ఎవరి సపోర్ట్ కావాలి, దేవుడు అందించి నిలబెట్టి బలపరిచాడు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఏ బలం కావాలి, ఏ సహాయం కావాలి, ఏ సపోర్ట్ కావాలి, గాడ్ ఈజ్ దేర్ రైట్ విత్ యూ అలాంగ్ ద పాత్. వాట్ ఎవర్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, యు ఆర్ నాట్, నువ్వు ఒంటరివి కాదు, గాడ్ ఈజ్ విత్ యూ. రిమెంబర్ దాట్. అండ్ ఇంకొకటి, వన్ లాస్ట్ పాయింట్ ఐ విల్ గివ్ అండ్ ఐ విల్ క్లోజ్. మనం చూసినట్లయితే పేతురు యోహానులు ఎక్కడికి వచ్చారు? ఈ యొక్క సమరియకు వచ్చారు కదా. పేతురు యోహానులు సమరియకు వచ్చారు కదా. అదే పేతురు యోహానులు జస్ట్ ఎ మూమెంట్. ఓకే, లూక్ 9:54 చదవండి నాన్న ఒకసారి. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఈ యోహాను ఉన్నాడు కదా. లెట్ 1 second సి, యోహాను ఉన్నాడు కదా. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రక్కన ఉన్నప్పుడు అండ్ యేసుక్రీస్తు వాళ్ళతో కూడా ఉన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అతని రెస్పాన్స్ ఎలా ఉంది? యు సీ ద డిఫరెన్స్. 9:24, లూకా 9:54. శిష్యుడైన యాకోబు యోహాను, పేతురు యోహానుల్లో యోహాను ఉన్నాడా? అదే యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? అది చూచి ప్రభువా, ఎవరినంట? సమరయ మొత్తాన్ని నాశనం చేసేద్దాము. ఎలా నాశనం చేస్తారంట? ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చి. ఎందుకో తెలుసా? సమరయులు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయరు. సేవియర్ని సమరయులు, యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్తాడు. ఎందుకు అంటే ఇట్స్ ద లాస్ట్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆఖరి ప్రయాణము యెరూషలేముకు వెళ్ళి సిలువ వేయబడాలి. సమరయ గుండా వెళ్తాడు. కానీ సమరయులు యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేయరు. అప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది? భయంకరమైన కోపం వచ్చి ఆకాశము నుండి అగ్నిని కురిపించి వీళ్ళను హతము చేసేద్దాం, సమరయులందరినీ హతము చేసేద్దాము అని ఎవరంటున్నారు? యోహాను అంటున్నాడు. రైట్. అదే యోహాను ఇప్పుడు సమరియకు వచ్చి ఏం చేశాడు? వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని యొక్క అగ్నిని తీసుకొచ్చాడు. కాల్చివేసే అగ్నిని తీసుకొచ్చి సమరయ పట్టణాన్ని కాల్చివేయాలి అనుకున్న యోహాను దేవుని అగ్నిని తీసుకువచ్చి వీళ్ళందరినీ కూడా సువార్తలోనికి మార్చేశాడు. ద సేమ్ జాన్. ఒకప్పుడు కోపంతో ఎవరిని నువ్వు హతమార్చాలనుకున్నావో, నాశనం చేయాలనుకున్నావో, వాళ్ళు పాడైపోవాలి, డిస్ట్రాయ్ అయిపోవాలనుకున్నావో, అదే వారిని పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా వారికి నీ ద్వారా దేవుడు సువార్త అందించునుగాక. ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో, ఎవరిని నువ్వు వీళ్ళు ఎండ్ అయిపోతే బాగుండు, నా లైఫ్లో లేకుంటే బాగుండు అనుకున్నావో, వారందరికీ నీ ద్వారా దేవుడు ఒకరోజు సువార్త తీసుకుని రాబోతున్నాడు. అమేజింగ్ గాడ్. సౌలు గురించి 7వ అధ్యాయము ఆఖరిలో, 8వ అధ్యాయం మొదట్లో ఎందుకు రాసి ఉంచాడు దేవుడు అంటే, టెస్టిఫై. సౌలు పౌలు కాకముందు ఎంత క్రూరంగా ఉన్నాడు అని ఒక టెస్టిఫై, ఒక రికార్డ్ కోసం దేవుడు ముందే రాసి పెట్టాడు. ఎంత మూర్ఖుడు సౌలు అనేది 8వ అధ్యాయం చెప్తుంది, మొదటి వచనం చెప్తుంది. 7వ అధ్యాయం ఆఖరి వచనం చెప్తుంది ఎంత మూర్ఖుడు సౌలు అని. ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎలాంటి మూర్ఖంగా పనులు చేశాడు. కానీ అదే సౌలు ఎలాగా దాచిపెట్టలేదు. సౌలు యొక్క గతాన్ని దేవుడు దాచిపెట్టలేదు, ఓపెన్ చేసి అక్కడ రాసి చూపించాడు. మీ గతాన్ని మీరు దాచిపెట్టుకోకండి, చాలా భద్రంగా కవర్ చేసి దాచిపెట్టకండి. హూ యు ఆర్ ఇన్ ద పాస్ట్.
ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ డిస్క్వాలిఫైడ్, నేను ఓడిపోయాను, పడిపోయాను. హూ యు ఆర్, దట్ ఈస్ గోయింగ్ టు టెల్. పౌలుగా మారినప్పుడు దేవుడు ఎలా మార్చాడు అనేది దేవునికి ఘనత రావాలి. డోంట్ హైడ్ యువర్ స్కార్స్. ఒకరోజు విల్ ఆస్క్ వంశీ టు షేర్ ద టెస్టిమోనీ, ఇట్స్ అమేజింగ్ టెస్టిమోనీ. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వచ్చాడు. ఈవెన్ సత్యన్నది కూడా అదే టెస్టిమోనీ. అన్న చెప్తూ ఉంటాడు, గొడవలకి వెళ్ళిపోయి రక్తాలు చిందించి అన్నీ చేసి ఈరోజు వచ్చి పుల్పిట్ దగ్గర మౌనంగా నిలబడి వాక్యం చెప్పడము. గతాన్ని దాచుకోకండి. ఇట్ హ్యాస్ టు టెస్టిఫై, ఇట్ హ్యాస్ టు గ్లోరిఫై ద వర్క్ ఆఫ్ గాడ్. నేనెంత అసమర్థుడిని, దేవుడు ఎంత సమర్థుడు. నేనెంత బలహీనురాలిని, దేవుడు ఎంత బలవంతుడు. నేనెంత పాపిని, దేవుడు ఎంత పరిశుద్ధుడు అని తెలియాలి అంటే డోంట్ హైడ్ ద స్కార్స్, డోంట్ కన్సీల్ ద స్కార్స్. లెట్ పీపుల్ నో, లెట్ పీపుల్ రియలైజ్, లెట్ పీపుల్ అండర్స్టాండ్ హూ యు ఆర్, హౌ లాస్ట్, హౌ బ్రోకెన్, హౌ ఫెయిల్యూర్ యు ఆర్, హౌ డిప్రెస్డ్ యు ఆర్. లెట్ us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. నీ వాక్యము గొప్పది అయ్యా, మీకు వందనాలు. మీ ఆత్మ మా మధ్యన సంచరిస్తూ ఉందని నేను నమ్ముచున్నాను తండ్రి. మీ ఆత్మ కార్యములు మా మధ్య జరుగుతూ ఉన్నాయని నేను నమ్ముచు ఉన్నాను తండ్రి. నిజమేనయ్యా, నీ ఆత్మ, నీ కాపుదల, నీ తోడు లేకపోతే ఏ మనుష్యుడు బ్రతకలేడు. నీ సెలవు లేకుండా ఏ మనుష్యుడు బ్రతకలేడు తండ్రి. దేవా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకునండి. విత్తబడిన ఈ వాక్యము ప్రతి హృదయంలో భద్రపరచబడి దేవా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించుటకు మీరు కృప చూపించండి. మీ అద్భుత కార్యములు పరిశుద్ధాత్ముడా, మీ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక తండ్రి. మీ అద్భుత కార్యములు, మీ రక్షణ కార్యములు ప్రతి హృదయంలో జరుగునుగాక తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాను. ఏ మనుష్యుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి డిస్ట్రాయ్ చేయాలన్నాడో ఆ మనుష్యుడే పరిశుద్ధాత్ముని అగ్ని ద్వారా ఆ సమరయ ప్రాంతం అంతటికి నీ ఆత్మను తీసుకుని వచ్చినాడు కదయ్యా. దేవా, మేమైతే పాపులమయ్యా, పాపంలో మేము పడి ఉన్నాము. కానీ మమ్మలను నిలబెట్టి మా ద్వారానే ఎక్కడ తండ్రి మేము పడిపోయామో, ఎక్కడ మేము తండ్రి దేవా బలహీనులముగా ఉన్నామో అక్కడ బలవంతులుగా చేసి మీ ఆత్మ మా ద్వారా అనేకులకు వెళ్ళినట్లుగా చేయండి. మీ అద్భుత కార్యములను జరిగించి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.